సంవత్సరాల పూర్వము 200 సంవత్సరాల క్రితము గో సంరక్షణలోనే మన దేశ మనుగడ ఆధారపడి ఉంటుందని, ఇది దేశ సంరక్షణతో సమానమైందని ఆనాడే మహాత్మా గాంధీ పేర్కొన్నారు. గో సంతతిలో ఆవులు, ఆంబోతులు, ఎద్దులు దేనినైనా చంపరాదని మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 సూచిస్తుంది. 1947 స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో కేవలం 300 గోవధశాలలు ఉండగా ఈనాడు వేలాది గోవధశాలలు నిర్మించబడుతున్నాయి. మన భారతదేశంలోని హిందువులలో చైతన్యం కలిగించే నిమిత్తం 2009 సంవత్సరంలో దేశమంతటా విశ్వమంగళ గో గ్రామ యాత్ర నిర్వహించబడుతున్నది. గోజాతుల అభివృద్ధి, గో సంరక్షణ కోసము నాగపూర్లోని కామధేనువు గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం స్థాపించబడింది. ఇవి ఎంతమందికి తెలుసండి? ఎవ్వరికి తెలియదు. బర్రె అయితే మంచిదని తెలుసు, బర్రె ఇంటి ముందు ఉంటే 5 లీటర్ల పాలిస్తుందని తెలుసు. ప్రతి ఇంట్లో ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయ పిడికలు, దుబ్బత్తిలు, దంతమంజన్, ప్రమిదలు, పంచగవ్య ఔషధాలు, యాంటీ రేడియేషన్ చిప్ మొదలైనటువంటి గోత్పత్తులు వాడాలి. గోశాల పోషకులు, గో ఆధారిత వ్యవసాయ క్షేత్రాలు, గోత్పత్తులు కేంద్రాలు అన్ని విక్రయ కేంద్రాలుగా సందర్శించాలి. గోశాల నిర్వాహకులు, గో పోషకులు, గో ఆధారిత వ్యవసాయదారులు, గో రక్షకులను ప్రోత్సహించాలి, వారికి ఆర్థిక సహాయం అందజేయాలి. గోశాలలు ఎక్కువగా నిర్మించబడాలి. గో పోషకులు కేంద్రంగా అమావాస్య, పౌర్ణమి వంటి దినాలు మరియు ప్రతి పండగ సందర్భంగా గోపూజ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. గోవును పూజించుకోవాలి. గోవు ఎన్నో లాభాలను ఇస్తుంది. గోవును ఆరాధించి పూజించిన వారి జన్మ ధన్యంగా ఉంటుంది. మా ఆవు భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన గౌరవనీయమైన సూత్రము. ఆధ్యాత్మిక, పోషక, ఆర్థిక, శాస్త్రిక, సామాజిక మరియు పర్యావరణ పరివర్తనటువంటి మహత్తరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. గోవుల సంరక్షణ మరియు గో ఆధారిత ప్రణాళికలు మేలు చేస్తాయి. ఆవు అనేది సుస్థిరమైన మన ఆస్తిగా పరిగణించబడాలి. ఆవు లేని ఇల్లు ఉండకూడదు, ఆవు లేని మనిషి ఉండకూడదు. ఆనాడు మన భారతదేశం సుభిక్షమవుతుంది, మన సనాతన ధర్మం వెలుగుతుంది, మన హిందూ సాంప్రదాయం వెలిగించబడుతుంది. ఆనాడు మనం పరిపూర్ణత పొందినట్టు. మనది రావాలంటే ఎక్కడుండో రావాలన్నా ఎవరైనా దానికి వారధిగా, దానికి మొదటడుగా మనమే ఎందుకు వెయ్యకూడదు? వేయడానికి అవకాశం ఉందా లేదా? మన పురమే ఎందుకు ప్రధానంగా కాకూడదు? మన గ్రామమే ఎందుకు సంకల్పానికి పూనుకోకూడదు? మన గ్రామంలో ప్రతి ఇంటిలో ఆవును తెచ్చుకుని సాగేటువంటి బాధ్యత మనమే మొట్టమొదటి అడుగు వేద్దాం. ఆవులను మనమే పెంచుకుందాం, మన నుండే ప్రారంభం చేసుకుందాం. ఎవరో ఎక్కడో ప్రారంభం చేశారే కంటే మనమే ప్రారంభం చేసామని పెట్టుకుందాం. చేద్దామా? ఆవులను పెంచుకుందామా? జై శ్రీరామ్. వెతకండి, ఆవులు దొరుకుతాయి. దయచేసి పెద్ద కష్టమేం లేదు. దగ్గరలోనే ఉన్నది గంగాధర అంగడి, వెళ్ళండి. శనివారం పూట ఉంటది. తెలియదు మనకు, ఎందుకు తెలిసి కూడా చెవులు మూసుకుంటాం, కన్ను మూసుకుంటాం. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు వచ్చే శనివారం వెళ్ళండి, వెతకండి. చిన్న దూడలు దొరికేదాకా వెతకండి. లేకపోతే ఆవులను విక్రయించే వారికి చెప్పండి, అయ్యా మాకు పాలు మరిచినటువంటి ఒక లేగ దూడలు తీసుకొచ్చివ్వండి అయ్యా, మేము కొనుక్కుంటామని చెప్పండి. 10,000 కంటే ఎక్కువ ఉండదండి నాకు తెలుసు. దయచేసి నన్ను అడిగితే ఇన్ని విషయాలు చెప్పినటువంటి ఆవుకు 1,00,000 రూపాయలు పెట్టి తెచ్చుకున్న నష్టం లేదు. ఆవు ఇంటి ముందు ఉంటే ఎంత ఔషధం అండి, ఎంత గొప్పతనం అండి. అలాంటి ఆవులను తెచ్చుకుందామా, పోషించుకుందామా? జై శ్రీరామ్.